అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ ఎవర్ ఫేస్. మేము పాండిచ్చేరిలో ఉన్నాము. పాండిచ్చేరిలో ఇది సెకండ్ డే. ఇది మా రూమ్ ముందు. లాస్ట్ వ్లాగ్లో రూమ్ ఎలా ఉందో అయితే కనిపించుంటుంది. ఇది రూమ్ బయట ఇలా చిన్న చెట్లు అన్నీ బాల్కనీ లాగా ఉంది. దాని నుంచి పైకి వెళ్తే టెర్రస్ పైకి వెళ్తాము. ఆ టెర్రస్ పై నుంచి చూస్తే మనకు ఎదురుగా ఇలా బీచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. టెర్రస్ పై నుంచి మనం ఇలాగే పైకి వెళ్తే ఇంకొక క్యూట్ చిన్న టెర్రస్ అయితే ఉంటుంది. ఇంకొక రూమ్ది అక్కడ ఒక కార్డ్ కూడా వేశారు. మేబీ బ్యాచులర్స్ వస్తే ఎవరైనా ఫ్రెండ్స్తో పాటు ఇలా చిల్ చేయొచ్చు ఈవినింగ్ టైమ్స్. మేము కూడా కాసేపు అయితే ఈవినింగ్ ఇక్కడే కూర్చున్నాము. మేము తీసుకున్న స్టెప్ ఇది బీచ్ పక్కనే అయితే లేదు, కొంచెం ఒక 500 మీటర్స్ దూరంలో ఉంది. సో పైనుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇక రెడీ అయిపోయి మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే బయలుదేరాము స్కూటీ తీసుకొని. ఇది గోల్డెన్ గ్లోబ్కు, దీన్ని మాతృ మందిర్ అని కూడా అంటారు, ఇంకా దీన్ని ఆరోవిల్లే సిటీ అని కూడా అంటారు. మేము తీసుకున్న హోమ్ స్టేకు అన్ని ప్లేసెస్ అయితే బీచెస్ అన్ని దగ్గరగా ఉన్నాయి. ఆరోవిల్లే సిటీ ఒక్కటే కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉంది. చాలా బాగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు. దారిలో కూడా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. రోడ్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇలా స్కూటీలో వెళ్తూ ఉంటే. మేము వెళ్ళేటప్పుడు దారిలోనే అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి డెస్టినేషన్కు రీచ్ కావాలి అంటే ఆ ప్లేస్కి వెళ్ళామా లేదా అన్నట్టు కాకుండా చుట్టూ వ్యూని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ, ఎందుకంటే అంత బాగా అనిపిస్తుంది వ్యూ మొత్తం ఫుల్ గ్రీన్గా. ఇంకా ఆరోవిల్లే సిటీకి అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు పార్కింగ్ ఎక్కడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కానీ వాళ్ళే డైరెక్ట్ చేశారు ఎక్కడ ఉందో అని చెప్పేసి. స్కూటీ పార్క్ చేసి ఇలా లోపలికి అయితే వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎంట్రెన్స్లోనే మనకి గోల్డెన్ గ్లోబ్ది ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే మ్యూజియంలో లాగా ఇలా పెట్టారు. సో దాని ఇంక ఇక్కడ మొత్తం టోటల్ అవుట్స్కట్స్ నుంచి లోపల వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం అయితే ఇలా పెట్టారు. సో ఏవి టచ్ చేయకూడదు, దూరం నుంచే చూసుకోవాలి. మేము వీక్ డే రావడం వల్ల అంత క్రౌడ్ అయితే లేదు కాబట్టి ప్రశాంతంగా చూసుకున్నాము. అండ్ ఆరోవిల్లే సిటీ అనేది ఎలా స్టార్ట్ అయింది, దాని హిస్టరీ అన్నీ అయితే ఇలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఇలా ప్లేస్ చేశారు. అసలు ఆరోవిల్లే స్టార్టింగ్ పాయింట్ ఏది, ఎలా ఉన్నింది, ఎవరెవరు కలిసి స్టార్ట్ చేశారు, అసలు దాని పర్పస్ ఏంది, దాని మోటో ఏంటి, అన్నీ అయితే ఇలా ప్లేస్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఈ ఆరోవిల్లే సిటీ అనేది యాక్చువల్గా ఎక్స్పెరిమెంటల్ టౌన్ అంట. ఎలా ఉంటుంది లైఫ్ ఏంటి అని అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ అస్సలు నో లాస్, నో పొలిటికల్ పార్టీస్ అంట, అస్సలు అవేవి కన్సిడర్ చేయరంట వీళ్ళు. దీనికి మొత్తం ఫండింగ్ కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి ఫండింగ్ వస్తుందంట ఈ ఆరోవిల్లే సిటీకి. ఇక్కడ అసలు కుల మత ఆడ మగ భేదం అస్సలు ఏమీ ఉండదంట. ఇంకా మనం గోల్డెన్ గ్లోబ్ దగ్గరకు ఇలా 1.5 కిలోమీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్లో అయితే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు ఇలా ఒక ఓల్డ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. సో పిల్లలు ఎవరైనా ఉన్నా, చిన్నపిల్లల పేరెంట్స్ అలాంటి వాళ్ళకు ఇక మనమైతే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 1.5 కిలోమీటర్స్ అంట అంతే, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నాకు కొంచెం ఎక్కువే ఉన్నట్టే అన్న ఫీల్ వచ్చింది. మేబీ ఎండ వల్ల ఏమో తెలీదు. వెళ్ళేటప్పుడు అయితే ఇలా చిన్ని చిన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి షాప్స్ అయితే. అక్కడ క్యాండిల్ షాప్స్, క్లాతింగ్ షాప్స్, టాయ్ షాప్స్, అన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. సో అన్నీ చూసుకుంటూ అయితే ఇలా వెళ్ళాము. ఫుల్ గ్రీనరీ, మీకైతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వెళ్తూ ఉన్నప్పుడు. చిన్న పిల్లలు ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి, నడుచుకుంటూ వెళ్ళలేరు అసలు ఇలా ఎండలు ఉన్నప్పుడు అయితే. ఇక వెళ్తూ ఉంటే ఈ కళాక్షేత్రం అయితే ఒకటి కనిపించింది. సో అందులోకి వచ్చాము. ఏదో మ్యూజియం లాగా అనిపించింది ఎంట్రెన్స్లో చూస్తే, నాకు చాలా బాగా అనిపించి వెళ్ళాము. 40 రూపీస్ ఏమో ఎంట్రీ టికెట్ ఉంది. సో లోపలికి వెళ్తే అప్పట్లో పూర్వకాలంలో వాడేవన్నీ ఇలా టెలిఫోన్, హెల్మెట్ ఇలాంటివన్నీ అయితే కనిపించాయి. ఓల్డ్ థింగ్స్ మ్యూజియంలో లాగా. ఇది యుద్ధం జరిగేటప్పుడు యూజ్ చేసిన ఫోన్ అంట. ఇక కెమెరాస్ అప్పట్లో ఎలా ఉండేవో అవన్నీ అయితే ఇక్కడ కనిపించాయి. సో ఇక ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇది ఓవర్ వ్యూ అంతా ఎలా ఉంటుందో అని. ఇక అన్నీ చూసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే పెయింట్ని ఏది వదలకుండా మొత్తం అన్నీ అయితే చూసుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చాయి అక్కడ పెయింటింగ్స్. ఇక అన్నీ చూసేసి బయటకైతే వచ్చాము. సో ఇక్కడ యాక్చువల్గా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు కదా ఇలా పెయింటింగ్స్ ఇవి ఉన్న చోటు, ఈ కళాక్షేత్రంలోనూ అలాగే షాప్స్లోనూ అన్నీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా.
అందరికీ సేమ్ శాలరీ అంట ఇక్కడ. కొంతమంది డాక్టర్స్ అందరు వర్క్ చేస్తుంటారు కదా, వర్క్ చేసే డాక్టర్స్కు మరి ఇలాంటి షాప్స్లో వర్క్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి సేమ్ శాలరీ అంట. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. అలా యాక్చువల్లీ 3000 పీపుల్స్ పైన అయితే జీవిస్తున్నారంట. ఇక మేబీ అవి వేరే వేరే కంట్రీస్ వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ, ఇది ఒకే కంట్రీకి సంబంధించింది అయితే కాదంట. సో ఇది యాక్చువల్గా ముందు ఎలా ఉంటుందో చూస్తే ఫొటోస్ ఫుల్ అంతా డ్రై ఏరియా, దీన్ని ఫుల్ డ్రై ఖాళీ ప్లేస్ ఉన్న దాన్ని ఇలా అయితే చేశారు. సో ఇక మనం పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎక్కడికంటే గోల్డెన్ గ్లోబ్ దగ్గరకు. ఇది కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ ఫీలింగ్ మాది కూడా ఇక్కడికి రాగానే. సో ఇక్కడి వరకే మనకి ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచే చూడాలి. అక్కడ ఉంటుంది గోల్డెన్ గ్లోబ్. మనకి దగ్గరికి అయితే అలో చేయరు. యాక్చువల్గా 2 months 1 month ముందే అయితే బుక్ చేసుకోవాలంట అక్కడికి లోపలికి వెళ్ళాలంటే. కొన్ని రూల్స్ ఉంటాయంట, మాకైతే అవేమీ తెలీదు. సో మేమేం బుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి రెడ్ కలర్ కనిపించే చోటంతా ఫుల్ వాటర్తో నిండిపోయి ఉంటుందంట. ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ ఇంకా చేస్తూ ఉన్నారు, సో వాటర్ తీసేశారు అనుకుంటాను. ముందు ఫొటోస్ చూస్తే అలా ఫుల్ వాటర్తో అయితే ఉన్నింది. ఇప్పుడు అయితే ఆరోవిల్లే సిటీ అనేది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా అన్ని మోడిఫికేషన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి అయితే రిటర్న్ బయలుదేరిపోయాము. నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే మేము బోట్ హౌస్, దీన్ని చున్నాంబర్ బోట్ హౌస్ అని కూడా అంటారు. ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాము. ఇది కూడా సిటీకి ఒకవైపు ఆరోవిల్లే సిటీ ఉంటే దాని ఆపోజిట్ సైడ్ పాండిచ్చేరి నుంచి ఇటు ఆపోజిట్ సైడ్ రావాలి, అక్కడ ఉంటుంది. ఈ 2 ప్లేస్లే సిటీకి చాలా దూరంగా ఉన్నదైతే, కానీ వచ్చి చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలా బోట్ హౌసెస్ అయితే ఉన్నాయి. దీని కాస్ట్ మొత్తం అంతా, ఇక్కడ ఫోటోషూట్ కూడా అలా ఉందంట. సో ఎంతెంత కాస్ట్ ఏమి అని నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ మొత్తం బోటింగ్కి ఎంత అమౌంట్ అవుతుంది, ఇలా స్పీడ్ బోటింగ్, వీటన్నిటికీ కాస్ట్ ఎంత అన్నీ అయితే షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను డీటెయిల్గా. యాక్చువల్గా ఈ బోట్ జర్నీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందంట. స్పీడ్ బోటింగ్కి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. రీసెంట్గానే పాపికొండలు వెళ్ళొచ్చాను కదా, సో అలాగే ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు ఈ బోట్ హౌస్లో. మనం బోటింగ్కి వెళ్ళేటప్పుడు దారిలోనే కొన్ని ఇలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవన్నీ అయితే చూయించుకుంటూ వెళ్తారు. దీని నుంచి 2 kilometers దగ్గరలోనే ఇది ప్యారడైజ్ బీచ్ అయితే ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి ఆ ప్యారడైజ్ బీచ్ కూడా వీళ్ళు బోట్లోనే తీసుకొని వెళ్తారు. దారిలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూపించుకుంటూ వెళ్ళి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్న ఇలా నీళ్ళ మధ్యలో చెట్లు ఉంటాయి, ఒక ఐలాండ్ లాగా, చాలా బాగా అనిపిస్తుంది. కానీ నేను దాన్ని కూడా ఉడిపి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంత కాస్ట్ బట్టి నాకు వెళ్ళాలని అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. సో నైట్ కూడా మాకు రిటర్న్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలని ఉంది కాబట్టి ఇంకా టైం వేస్ట్ ఎక్కువ చేసుకోవడానికైతే మాకు టైం లేదని చెప్పి నెక్స్ట్ అయితే మేము బైక్ తీసుకొని అటువైపు ఉన్న ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళాము. ఈ చున్నాంబర్ బోట్ హౌస్ నుంచి 2 kilometers అంతే ప్యారడైజ్ బీచ్కు. ఇది మాత్రం ఎక్సలెంట్ బీచ్. నేనైతే ముందు రోజే ఇక్కడికి రావాల్సిందని ఫీల్ అయ్యాను. ఎంట్రీ ఫీజ్ 70 rupees, కానీ వర్త్. ఎంత క్లీన్గా నీట్గా మెయింటైన్ చేశారు. లోపల గేమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఆడుకోవడానికి. నేను యాక్చువల్లీ స్పీడ్ బోటింగ్లో వెళ్ళాలని అనుకున్నాను. స్పీడ్ బోట్లో అదే అలౌ లేదన్నారు, ఎందుకు కొన్ని రీజన్స్ వల్ల గవర్నమెంట్ కొన్ని రోజుల వరకు ఆపేసింది అన్నారు. సో ఇక సరేలే బీచ్ అయితే చూసుకొని వచ్చేద్దామని చెప్పి లోపలికి వస్తే ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చూడండి. ఫోటోషూట్కి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అంటే బెస్ట్ ప్లేస్. ఒక మంచి డ్రెస్ ఆర్ శారీ వేసుకొని వచ్చి ఇక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉందంటే అంత బాగుంది. ఇక్కడే మనం చాలా ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు, బాగా అనిపిస్తుంది ఫోటోషూట్స్కు. గాలి కూడా చాలా ఎక్కువ ఉంది, కానీ ఫొటోస్కు పర్ఫెక్ట్ ప్లేస్ అంటే ఇక పాండిచ్చేరిలో నేను చెప్పేదైతే ఈ ప్యారడైజ్ ప్రైవేట్ బీచ్లా ఉండాలి అని అనిపిస్తుంది కదా, కానీ సమ్ టైమ్స్ చుట్టూ జనాలు ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా. నాకైతే ఇప్పుడు అలాగే అనిపించింది. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ యాక్చువల్లీ ఇలా గైడ్ చేయడానికి కూడా ఉంటారు. ఎక్కువ లోపలికి వెళ్తున్నా కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఇంకెక్కువ లోపలికి వెళ్ళొద్దండి అని చెప్తూ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళే కేర్ చూసుకుంటారు లోపలికి ఎవరైనా వెళ్తున్నారా అని. ఇక్కడ ఇట్లా కూర్చోడానికి కూడా బాగా చైర్స్ అన్నీ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ నైట్ టైమ్స్ వస్తే క్యాండిల్ లైట్ డిన్నర్స్ కూడా ఇక్కడ మనకు వాళ్ళు ఏర్పాటు చేసి ఇస్తారంట. ఈ విషయం అయితే మాకు అస్సలు తెలియదు, లేకపోతే నిన్న నైట్ ఇక్కడికి వచ్చేసే వాళ్ళము. ఇక్కడికి యాక్చువల్లీ డ్రెస్సెస్ తెచ్చుకుంటే బాగుండు అని అనిపించింది, ఎందుకంటే ఎంత క్లీన్గా ఉంది బీచ్. అన్నీ వేరే బీచెస్కి వెళ్ళాం కదా, ఇంత నీట్గా అయితే మెయింటైన్ చేయలేదు. అందరూ కొన్ని వాళ్ళు యూజ్ చేసినవి తిన్నవి అన్నీ అక్కడే పడేశారు, ప్లాస్టిక్ అంతా. ఇక్కడ మాత్రం చాలా క్లీన్గా ఉంది.
ఇక్కడ నేను వీడియోలో చూపించలేదు, యాక్చువల్గా ఇంకా బ్యాక్ సైడ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మనం డ్రెస్ తెచ్చుకుంటే ఎంతసేపు కావాలన్నా అంతసేపు వాటర్లో ఎంజాయ్ చేశాక అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా నీట్గా క్లీన్గా అయితే రూమ్స్ ఉన్నాయి, చేంజింగ్ రూమ్స్. మేము ఇక్కడికి డ్రెస్సెస్ తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా లోపల నీళ్ళలో అయితే దిగలేదు, లోపల వరకు కొంచెం ఇలా బయట కాసేపు ఆడుకున్నాము. యాక్చువల్గా ఎవరైనా పాండిచ్చేరి వస్తే మాత్రం ఫస్ట్ ప్యారడైజ్ బీచే విజిట్ చేయండి. ఎక్కడెక్కడో ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి రాకుండా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్తే చాలా బెటర్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే యాక్చువల్గా మేము చూసిన లాస్ట్ ప్లేస్ ఇంకా పాండిచ్చేరిలో. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా అయితే మేము అరుణాచలంకు బస్ బుక్ చేసుకున్నాము ఈరోజు నైట్కు. సో రిటర్న్ రూమ్కి వెళ్ళేసి లగేజ్ తీసుకొని అరుణాచలం వెళ్ళిపోవాలని.